ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా ప్రేమ వందనములు ఈ ఉదయకాల సమయమున తెలియపరుస్తున్నాను. ప్రభు మరలా ఒక దినమును చూచేటువంటి భాగ్యాన్ని అందరికీ కృపగా చూపించాడు. ఆయన దయాళుడు. ప్రియులారా, ఆయన లాంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు ఈ లోకములో ఎవరూ లేరు. ప్రభు మనలను వెదికి వచ్చాడు, మనలను రక్షించాడు, ఆయన బిడ్డలనుగా మిమ్మల్ని మార్చాడు. ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం ఇంకేం కావాలి? ఈ దినమందు ఆయన యొక్క స్వరము వినుటకు మీరు ఆశతో ఉన్నారు కదా. అందుకొరకై నేను ప్రభువును మహిమపరుస్తున్నాను, మిమ్మలను తలంచి ప్రభువును స్తుతిస్తున్నాను. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్లో ఉన్న ప్రియ కుటుంబములు మిమ్మలను తలంచున్నప్పుడల్లా మేము మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు మా కొరకు ప్రార్థిస్తున్నారు. యేసు దర్శించుచున్నాడు పరిచర్యలలో మేము అనుభవిస్తున్నాం. ప్రభువుకు స్తోత్రం. సరే, ఈరోజు దేవుని యొక్క ప్రవచన వాక్కు ఏమిటి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 13వ వచనం 14వ వచనము. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడ గదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమ, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, చెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. వీరందరును, వీరితో కూడా కొందరు స్త్రీలును, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ప్రభు బిడ్డలారా, అక్కడికి వచ్చినప్పుడు వారు మేడగదిలోనికి ఎక్కిపోయిరి. ఈ 13వ వచనములో ముఖ్యమైన మాట, నేను మీకు ఈ దినం చెప్పేటువంటి మాట, మేడగది మీదికి ఎక్కిపోయిరి. అక్కడే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారు అని మీకు నాకు మనందరికీ తెలుసు. ప్రియమైన వారలారా, ఆ మేడగది ఎక్కిపోయారంటే కింద కూడా ఒక ఫ్లోర్ ఉందని అర్థం. అలాగైతే ఆ మేడగది క్రింది గది అనేది ఆత్మీయ అర్థం, ఆత్మీయ అర్థము మనం కొంచెం గమనించాలి. అదేంటి ప్రియులారా? మేడగది ఆ పైనున్న వాటిని వెదుకుట కొరకు, క్రింద అది లోకము అని చెప్పవచ్చు. ఉన్నతమైన ఆ శక్తిని మీరు పొందుకొని దేవుని యొక్క ఆ మేడగది అనుభవము మీకు కావాలి. ప్రియులారా, మేడగదిలోనికి వారు ఎక్కినప్పుడు 14వ వచనములో వారందరూ ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. వారు పరిశుద్ధాత్మ అభిషేకము పొంది ఆత్మలో నింపబడు అనుభవం. ఇదంతా స్పిరిచువల్ బ్లెస్సింగ్. పైగది మేడగది అనుభవం. ఆ రోజు మోసే సీనాయి కొండ ఎక్కి ప్రభువుతో మాట్లాడాడు, సంచరించాడు. అలాగైతే ఈరోజు మీరు అనుకోవచ్చు, నాకున్నదే ఒక చిన్న ఇంటిలో ఉంటున్నాను, నాకెక్కడ పైగది ఉంది, నేను మేడగది ఎక్కడానికి? మోసేవలే మనము సీనాయి, ఐగుప్తు దేశంలో ఉన్న సీనాయి శిఖరానికి వెళ్ళాలా? ప్రియులారా, ఇది ఆత్మీయ కోణములో చూడండి. లోకముతో మనము మమేకమైతే ఉన్నత అనుభవాలు పొందడం కష్టం. అలాగైతే లోకమును విడిచి కొంచెం ఆ ఉన్నత స్థానంలోనికి మీ తలంపులను మీరు పైకి చూపించండి. దేవునితో నేను సంచరించాలి, దేవునితో ఈరోజు కొంత సమయం నేను గడపాలి, ఆయన వాక్యమును చదవాలి అని ప్లాన్ చేసుకొని ప్రార్థించి చూడండి. ఆ మేడగది, ఆ ఔన్నత్యమును ప్రభు మీకిస్తాడు. ఆ మేడగది అనుభవం ఈరోజు ప్రభు యొక్క వాక్కు, మేడగది అనుభవము మీకు వచ్చుచున్నది. ప్రార్థించుదాం. మంచి తండ్రి, ఈ దినమందు మీ బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఆ మేడగది అనుభవము మీ బిడ్డలకు ఇచ్చి ఏక మనస్సు, ఎడతెగని ప్రార్థన, అభిషేకములో నింపబడుదల, దేవుని కొరకు ప్రకాశించుట, ప్రభువ ఆ కృపను మీ బిడ్డలకు అనుగ్రహించి తరువాత మెట్టు ఆశీర్వాదము గుండా మీరు నడిపించబోతున్నందుకు స్తోత్రం. ఈ దినమంతా అలాగే ప్రభువా మీరు చేయబోతున్నారు. మీకు కోట్ల స్తోత్రములు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.
నిజంగా ఈరోజు మీరు ధన్యులు. ప్రభు బిడ్డలారా, ఈ సందేశం అనేకులకు షేర్ చేయండి. తద్వారా వారు ఆశీర్వదింపబడుదురు, మీరు ఆశీర్వదింపబడతారు. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842252836 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.